తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ సింగరేణికి కేటాయించినందుకు సింగరేణి కార్మికులకు అందరికీ కూడా సింగరేణి యొక్క భవిష్యత్తుకి సంబంధించి ఒక భరోసా ఇవ్వడానికి సింగరేణి భరోసా యాత్ర ఇది ఈ నెల 13, 14 అంటే సోమవారం ఉదయం 6 గంటలకు ఈ యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభమై కిషన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ముందు కొత్తగూడెం ఏదైతే సింగరేణి హెడ్ క్వార్టర్ సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ ఉందో అక్కడ కొత్తగూడెంకి వెళ్తారు. అక్కడ కార్మికులను కలుస్తారు. కొత్తగూడెం నుంచి మనుగూరుకు వెళ్తారు. మనుగూరులో కూడా కార్మికులను కలుస్తారు. అక్కడి నుంచి భూపాలపల్లి వెళ్తారు. భూపాలపల్లి వెళ్ళి ఆ రోజు రాత్రి వారు భూపాలపల్లిలో ఉంటారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ ఏవిఎన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కిషన్ రెడ్డి గారు రామచంద్రరావుతో కలిసి ఈ 2 రోజుల యాత్ర సింగరేణి భరోసా యాత్రల వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. మొదటి రోజు రాత్రి భూపాలపల్లిలో స్టే చేశాక మరుసటి రోజు 14వ తేదీ ఉదయం భూపాలపల్లి మైన్ మీద ఏదైతే భూపాలపల్లిలో KTK 8 మైన్ ఉందో అక్కడ కార్మికులను కలుస్తారు. కార్మికులను కలిసి అక్కడి నుంచి తాడిచెర్ల 2కు వెళ్తారు. తాడిచెర్ల 2 సందర్శన అనంతరము గోదావరి కనిలోని ఓపెన్ కాస్ట్ ఓసీని సందర్శిస్తారు. అనంతరము అక్కడి నుంచి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ SRP 3 మైన్కి వెళ్లడం జరుగుతుంది. దాని తర్వాత మందమరి చెన్నూరు నియోజకవర్గంలో చివరి సభ ఉంటుంది. ఇది 2 రోజుల సింగరేణి భరోసా యాత్ర 13 నాడు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రారంభమై కొత్తగూడెం, భద్రాచలం జిల్లా, భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా ఈ 4 జిల్లాలలో 3 చోట్ల సభలు, 5 బొగ్గు గనుల మీద కార్మికులతోటి గేట్ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. ఈ 2 రోజుల పర్యటన యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము సింగరేణి కార్మికులకు దాదాపు 41,000 మంది సింగరేణి కార్మికులు ఉన్నారు. 30,000 మంది సింగరేణిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించడానికి సింగరేణి భవిష్యత్తుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము అండగా ఉంటుంది.